వేదిక మీద అంటే అందరూ స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాను. దయచేసి కవిత బాబు తేజాని వివాహం చేసుకోవటానికి మీకు ఇష్టమైన ఓకే ఎవరు సంబంధాలు మనకు చెప్పారు, వారు ప్రభు సభ్యులు వారి సాక్ష్యాన్ని బయలుపరిచారు, వారి తల్లిదండ్రులు ఎవరు పెళ్లి కుమారుడు యొక్క తండ్రి గారు. అయ్యగారు మీ పేరేంటి? భాస్కర్ గారు. బాబు తేజ మీకు ఏమవుతారు? కుమారుడు. ఈ సమయాన బాబు తేజాన్ని కవితకి వివాహం చేసేదానికి మీకు ఇష్టమైన బయట పెట్టి చెప్పండి. ఇష్టమే. ఓకే, వెరీ గుడ్. అలాగే వెళ్ళి చెప్పండి. అయ్యా మీ పేరేంటి? ప్రసాద్. ప్రసాద్. ఓకే, మీరేమవుతారు అమ్మాయికి? తండ్రి. కవితని బాబు తేజాకి వివాహం చేసేదానికి మీకు పరిపూర్ణమైన ఇష్టమైన చాలా ఇష్టం. ఓకే, వెరీ గుడ్. మీరెవ్వరు వారి కుడి చేతుల్ని ఎవరికి పట్టించారు. తల్లిదండ్రులు అమ్మాయిని చేయి పట్టుకొని కుడి చేయి పట్టుకొని అబ్బాయి కుడి చేతులు పట్టి వాళ్ళు ఎవరు అలాగా వాళ్ళ చేతులు పట్టించారు. అందరు తల నుంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపి అయిన మా తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఎవరు కుటుంబాలు ఒకరొకరు సాక్ష్యాలు చెప్పి వారిని చేతులు కలిపి ఉన్నారు. ఈ వాక్యానికి గుర్తుగాను నిబంధనకి గుర్తుగాను వారిని మీరు ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మీరు మాత్రం చేయలేదు అంటే చెప్పినట్టు చెప్పు. బాను తేజ అను నేను, బాను తేజ అని నేను, కవితలను నిన్ను, కవిత అని నేను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు తన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యగా అంగీకరిస్తున్నాను. ఇలాగ జరుగుతున్నది దేవుని ఎదుట సంఘం ఎదుట ప్రమాణం చేస్తున్నాను. ఎంతవరకు బాను తేజ? ఎంతవరకు జీవితాంతం. ఓకే, అందరికి పెట్టి చప్పలు కొట్టి దేవుని మహిమ పరుస్తారు. అలాగే కవిత కవిత అను నేను, బాను అను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుణ్ణి పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తగా చేసుకొనిచున్నాను. అలా చూచాను. ఇలాగ జరుగుతున్నది మైక్ దగ్గర పెట్టు. ఇలాగ జరుగుతున్నది దేవుని ఎదుట సంఘం ఎదుట ప్రమాణం చేస్తున్నాను. ఎంతవరకు కవిత? వెరీ గుడ్. అందరు గట్టిగా చప్పలు కొడతారు. వాళ్ళు ఎవరు నిబంధనలు సాక్ష్యాలు మనకు బయలుపరిచారు. ఈ సమయాన బాను తేజ కవితని వివాహం చేసుకోవటానికి ఏం తీసుకొచ్చారు?
ఓకే. మన భారతదేశం యొక్క సాంప్రదాయం కట్టబడుతుందో అలాగా ఈ కుటుంబం కట్టబడింది కాక ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నామంలో అడిగేట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మధ్యలో పెళ్లి కుమారుడు అమ్మాయి యొక్క ముసుగుని తీస్తాడు. ఆ ముసుగుని నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ చూసిన అమ్మాయి కవిత ఈ పాపేనా? ఓకే, సందేహమే లేదు. ఓకే, వెరీ గుడ్. ఎంగేజ్మెంట్ అయిందా? ఓకే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో నీ మంగళసూత్రం ద్వారా నేను నా భార్యగా చేసుకుంటున్నాను. మార్చుకుంటారు. ఎవరికి ఒక చిన్న పోటీ ఉంది. వాళ్ళు తెచ్చిన కవిత ఎవరు కూడా 1, 2, 3 అంటారు. 3 అనేటప్పుడు ఎవరు ఫస్ట్ వేస్తారో వాళ్ళకి చాలా ప్రేమ ఉన్న అర్థం. కాబట్టి కాబట్టి వీళ్ళెవరు మూలదంగా మార్చుకుంటారు. మొదటిగా పెళ్లి కుమారుడికి కవితకి మూలదంగా వేస్తారు. చదువుకోవాలి.